చాణక్య నీతి అనే పుస్తకంలో అందులో భాగంగా చాణక్యుడు స్త్రీ గురించి 5 రహస్యాలను మన ప్రజలందరికీ చెప్పాడు. అవేంటో ఇప్పుడు చూద్దాము. స్త్రీ గురించి మనం ఎంత చెప్పినా తక్కువేనండి. ఒక పెద్ద ఆయన ఏమన్నాడంటే, సముద్రం లోతెంతో తెలుసుకోవచ్చు కానీ స్త్రీ మనసులో ఏముందో మాత్రం తెలుసుకోలేము. ఈ స్త్రీ వల్లనే పూర్వం ఎంతో మంది రాజులు తమ రాజ్యాలనే కోల్పోయారు. స్త్రీ అనుకుంటే ఏదైనా చేయగలదు అని కథల్లో పురాణాల్లో కూడా చాలా మందికి రుజువైంది. వెనకటి రోజుల్లో పురాణ కాలాల్లో కథల్లో కూడా రుజువైంది. మన హిందూ ధర్మంలో స్త్రీని ఒక దేవతలాగా పూజిస్తారు. స్త్రీ గురించి చాలా మంది పండితులు కవులు చాలా చెప్పారు. చాణక్యుడు స్త్రీ గురించి 5 విషయాలు చెప్పాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, స్త్రీ అంటేనే ఆకర్షణ. స్త్రీ కన్నా బాగా ఎవ్వరూ ఆకర్షించలేరని మనకి తెలిసిన విషయమే. ఒక మనిషిని దేవుని కన్నా స్త్రీ ఎక్కువగా ఆకర్షిస్తుంది. మరి అటువంటప్పుడు ఒక పురుషుడు స్త్రీకి ఆకర్షుడైతే అతన్ని మనం ఎలా నిందిస్తాము? ఒక్కసారి పురుషుడు స్త్రీకి ఆకర్షుడైతే తరువాత అందులో నుండి బయటకు రావటం చాలా కష్టం. ఆకర్షణ అనే మధురానుభూతి పురుషుడికి తగిలితే పురుషుడు స్త్రీ చేతిలో కీలు బొమ్మైనట్టే. తేనెటీగ కూడా చక్కని బద్దలు చేయగలదు. కానీ ఒక్కసారి తామర పువ్వులోకి వెళ్ళిందంటే అందులో నుంచి ఆ తేనెటీగ కూడా బయటికి రాలేదు. ఎందుకంటే ఆ తామర పువ్వుల కంటే మధురానుభూతిని దానికి బయటకు రానివ్వదు. దాంట్లోంచి పురుషుడు కూడా స్త్రీ వ్యామోహంలో పడితే తన జీవితాన్ని నాశనం చేసుకోవటానికి కూడా వెనకాడడు. వాస్తవానికి డబ్బు ఉంటేనే మనం స్త్రీకి ఆకర్షితులవుతాము. కానీ డబ్బు, స్త్రీ మనల్ని ఎప్పుడు మోసం చేస్తాయో మనం ఊహించలేం. ఎప్పుడు పడితే అప్పుడు మోసం చేస్తాయి డబ్బు అనేది, స్త్రీ అనేది. అందుకే ఆ డబ్బుని, స్త్రీని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి అని చాణక్యుడు చెప్పాడు. నెంబర్ 2, పురుషుడు పెళ్లి చేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు ఎవ్వరికీ మంచిది కాదు. పెళ్లి చేసుకునేటప్పుడు పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలి అని చెప్పారు. కానీ ఇప్పుడు ఈ కాలంలో అలాంటివి ఏమీ జరగటం లేదు. కానీ కనీసం ఒక్క తరాన్నైనా మనం చూడాలి. తల్లిదండ్రులు ఎలా ఉంటే వాళ్ళ పిల్లలు కూడా అలానే ఉంటారు. వాళ్ళ పెంపకంలో పెరిగిన అమ్మాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఎలా ఉంటే ఆ అమ్మాయి కూడా అలానే ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా తల్లిదండ్రులు ఎలా ఉంటారో కూడా చూడాలి. ఒక్కొక్కసారి తప్పు అవ్వచ్చు ఒక్కోసారి. కానీ 99% ఇదే జరుగుతుంది. అందుకే ఒక్క తరాన్నైనా చూసి పెళ్లి చేసుకోవటం చాలా మంచిదని చాణక్యుడు చెప్పాడు. నెంబర్ 3, అమ్మాయి అందంగా లేకపోయినా పర్వాలేదు. ఎందుకంటే ఆ అందం శరీరానికి సంబంధించినది. మనసు మాత్రం ఆత్మకి సంబంధించినది. మనసు ఉంటే చాలు గుణవంతురాలు అవుతుంది. అలా అంటారు. అందాన్ని ఆకర్షణను బట్టి అందాన్ని మాత్రం మనం ఏమీ చేయలేము, ఉపయోగపడదు. కానీ మనసు ప్రతి ఒక్క విషయంలో కరెక్ట్గా ఉండాలి. ఆ అమ్మాయికి గుణం ఉండాలి, మనసు ఉండాలి, ఇవన్నీ ఉండాలి. అందం ఒక్కటి ఉంటే అందాన్ని మనం ఏమి చెయ్యలేము. మంచి కుటుంబంలోంచి చేసుకుంటే అమ్మాయి అందంగా లేకున్నా పర్వాలేదు, పెళ్లి చేసుకోవచ్చు. నెంబర్ 4, పురుషుని కన్నా స్త్రీ సుకుమారంగా ఉంటుంది. కానీ స్త్రీకి పురుషుడి కన్నా 4 రెట్లు విచ్చలవిడితనం ఉంటుంది. పురుషుని కన్నా 6 రెట్లు ధైర్యం ఉంటుంది స్త్రీకి. పురుషుని కన్నా స్త్రీకి 8 రెట్లు కోరికలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీ తన అందంతో పురుషుణ్ణి రెచ్చగొడుతుంది, ఆకర్షించుకుంటుంది. కనుచూపుతో కోరికలనే బంధంలో బంధిస్తుంది. తనకి వయసు మీద పడుతుందని ఎప్పుడు ఒప్పుకోదు. ఎప్పుడు అందంగా కనిపించటానికే ప్రయత్నిస్తుంది. అలాంటి స్త్రీ వ్యామోహంలో పడకుండా పురుషులు జాగ్రత్త పడాలి. నెంబర్ 5, మంచి లక్షణాలున్న స్త్రీని భార్యగా చేసుకుంటే ఉదయం పూట తల్లిలాగా, మధ్యాహ్నం పూట సోదరిలాగా, రాత్రిపూట భార్యలాగా అన్ని వేళలో భర్తని సంతోషపెడుతుంది. భర్త అవసరాలు తెలుసుకొని నమ్మకంగా ఉంటుంది. భర్తకి చేసే సేవల వల్లే తను చేసిన అన్ని పాపాలను కడిగేసుకుంటుంది.
కానీ ఒక విచిత్రమైన సంప్రదాయం ఉందండి. అదేంటంటే భర్త పాదాలను ప్రతిరోజు కంచు పాత్రలో కడిగి ఆ నీరుని ఆ నీరు మొత్తము తన తల మీద చల్లుకొని స్త్రీ ఆరోగ్య ఐశ్వర్యాలతో సంతోషంగా బ్రతుకుతుందంట. స్త్రీ తన భర్తకు కట్టుబడి ఉండే భార్య దొరకటం భర్త అదృష్టము. స్త్రీ యొక్క పాపాలు తన ఐశ్వర్యం అంతా కూడా దానం చేసినా కూడా స్త్రీ పాపాలు పోవటానికి తన ఐశ్వర్యం అంతా కూడా దానం చేసినా కూడా, ఎన్ని ఉపాసాలు చేసినా కూడా, ఎన్ని దేవాలయాలు తిరిగినా కూడా స్త్రీ తన పాపాలను పోగొట్టుకోలేదంట. తను ఎంత ఆకర్షణీయంగా ఉన్నా కూడా తను ఒక మనిషి మాత్రమే. పురుషుడు మాత్రం తన యవ్వనం అంతా స్త్రీ యొక్క పిచ్చిలో ప్రేమలో పడిపోయి నిరంతరం బాధపడుతూ దుఃఖపడుతూనే ఉంటాడు. తుఫాన్లో ఇరుక్కుపోయినట్టుగా ఉంటాడు. ఒక పిల్లవాడు ఒక ముసలి తాతను ఏమైంది, ఏం వెతుకుతున్నావు, ఏం పోగొట్టుకున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆ తాత ఏమంటాడంటే, నాయన నా యవ్వనాన్ని పోగొట్టుకున్నాను, స్త్రీని నమ్మి నేను మోసపోయాను అని చెప్పాడంట. యవ్వనాన్ని ఎవరైనా తిరిగి పొందగలుగుతారా? పొందలేరు కదా. స్వర్గంలో ఉంటే ఆ దేవుళ్ళైతే కాంతదాసులైనప్పుడు ఒక మామూలు మనుషులు మనం ఎంత మనిషి స్త్రీ వ్యామోహానికి లొంగనప్పుడు మనల్ని ఎవ్వరేమీ చెయ్యలేరు. అందుకే స్త్రీ వ్యామోహానికి ఆకర్షితులు అవ్వకుండా ఉంటే స్వచ్ఛమైన మనసుతో ఆ భగవంతుని ప్రార్థిస్తూ నైతిక విలువలతో పాటిస్తూ ఉంటాము. స్త్రీ వ్యామోహానికి లొంగకుండా ఉండాలి. అవి అన్నీ అలా పాటిస్తూ ఉంటే కొంచెమైన ఆకర్షితులు అవ్వకుండా ఉంటారు. శాస్త్రాలు చెప్పిన మాటలు వినాలి, వాటికి కట్టుబడి ఉండాలి. అందుకే స్త్రీ యొక్క బిందువును చూడటానికి కూడా సాధువులు ఎవరు ఇష్టపడరంట. బాయ్.